హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే ఆదేశాలతో అక్రమార్కులకి చెమటలు పట్టించే ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో వరుస సోదాలు నిర్వహిస్తూ కేటుగాళ్ల పని పడుతున్నారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా పాల పదార్థాలు తయారు చేసే 48 డైరీల్లో ఆకస్మిక సోదాలు చేసిన అధికారులు హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. FSSAI నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. డైరీ ఉత్పత్తులపై సరైన లేబుల్స్ కూడా లేవంటున్నారు. అంతేకాదు మెడికల్ సర్టిఫికెట్లు, రికార్డ్స్ మెయింటైన్ చేయడంలో కూడా లోపాలు ఉన్నాయని పలు డైరీలకి నోటీసులు ఇచ్చారు. అపరిశుభ్ర వాతావరణంలో పాల పదార్థాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. 56 శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కి పంపించారు. ఇక మొన్న 46 చోట్ల ఫుడ్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. పాల పదార్థాలతో పాటుగా అల్లం పేస్ట్ ఎక్కువగా కల్తీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అంతేకాదు ప్రమాదకరమైన కెమికల్స్ ని వాడుతూ లైసెన్స్ లేకుండా పదార్థాలు తయారు చేస్తున్నారంటూ నోటీసులు జారీ చేశారు. కల్తీగాళ్లు ఇప్పటికైనా మారకపోతే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. మేము స్పెషల్ డ్రైవ్ ఆదేశాలు జారీ చేసాము. అవి కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మాకు ఆయిల్ కానీ పాలకు కూడా మేము స్పెషల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా జరుగుతుంది. దాని రిపోర్ట్ ఆ వెయిటింగ్లో ఉంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మీదే జరుగుతుంది. ప్రజలందరినీ మేము అవేర్నెస్ చేస్తూ స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మాకు అంటే ఆల్టర్నేటివ్ ఎవ్రీ మంత్ కూడా కొన్ని టాస్క్లు FSSAI నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. మిల్క్ ప్రోడక్ట్స్ మీద కూడా మేము స్పెషల్ సర్వే చేశాము. ఆ విధంగా మనము ఎప్పుడైతే ఈ బ్రాండెడ్ మిల్క్లో అయితే ఎలాంటివి అయితే వైలేషన్స్ కనిపించలేదు, కానీ ఈ లూజు క్యాన్లలో తీసుకొచ్చే పాలల్లో మాత్రం కొంత వైలేషన్ వరకు ఉంది. కాబట్టి అలాంటివి ఏవి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైన పాలను మన తెలంగాణ ప్రజలు అందించాలని నేను అందరినీ కూడా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీకాంత్, ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడల్లా ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది. అసలు మనం ఏం తింటున్నాం, మనం తింటున్న పదార్థాలు ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం నుంచి వస్తున్నాయి. కానీ ఇలాంటి రైడ్స్ అప్పుడప్పుడు జరుగుతుంటే కేవలం ఆ సమయం వరకు మాత్రమే జాగ్రత్త పడుతున్నారు. మళ్ళీ మొదలవుతుంది కల్తీ దందా. అసలు దీనికి పూర్తిగా దీన్ని అరికట్టడం సాధ్యమేనా అధికారుల వల్ల? ఇక్కడ అధికారులు తీసుకుంటున్న చర్యలు తాత్కాలికమని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో సీరియస్ యాక్షన్ లేకపోవడంతోనే ఈ కల్తీ దందాల వ్యవహారం మొత్తం కూడా ప్రతిసారి రిపీట్ అవుతూ వస్తుంది. ఇటీవల మనం రీసెంట్గా TV9 మొత్తం కూడా స్పెషల్ డ్రైవ్ చేసింది. కల్తీ కల్తీ పాల పదార్థాలు ఏ విధంగా మార్కెట్లో వాటిని కల్తీ చేసి విక్రయిస్తున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అన్నది మనకు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో ప్రత్యేకంగా వాటి కల్తీల వ్యవహారం మొత్తం కూడా బండారాన్ని బయటపెట్టి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఈ టోటల్ మొత్తం కూడా ఈ పాలకు సంబంధించిన మొత్తం పదార్థాలు చూసుకుంటే ఒక్క తెలంగాణలోనే ప్రతిరోజు 1,55,00,000 లీటర్ల పాలు మొత్తం కూడా ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో పాల ప్యాకెట్లకు సంబంధించినవి పక్కన పెడితే మిగతాటివి ఓపెన్గా అమ్మేటివి, అంటే క్యాన్లలో అమ్మే పాలల్లో చాలా వరకు కల్తీ అవుతుందని చెప్తున్నారు. ఇంకా దారుణమైన విషయాలు ఏమంటే కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. కెమికల్స్తో యూరియా, రకరకాల నూనెలు వాడి పాలను సృష్టిస్తున్నారు. వీటి వల్ల క్యాన్సర్ కారకమైన ప్రమాదాలు వస్తున్నాయని మొత్తం కూడా మనం TV9లో ఎక్స్క్లూజివ్గా డ్రైవ్ చేసిన నేపథ్యంలో దీనిపైన తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా వచ్చినటువంటి RV కర్నల్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలా వీటిపైన చెప్పడంతో దాదాపు మొత్తం ఒక్క రోజులోనే 56 శాంపిల్స్ సేకరించారు. 48 పాల డైరీ ఉత్పత్తి కేంద్రాలపైన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్కి విరుద్ధంగా నిర్వహణ ఉందంటూ మొత్తం కూడా నోటీసులు జారీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో పాలు మొత్తం కూడా విక్రయాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా వారి లోపాలు, హ్యాండ్లర్స్ వారికి ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వడం, ఇలాంటి చాలా లోపాలు మొత్తం కూడా బయటపెట్టారు. వీటితో పాటు బేకరీ ఐటమ్స్, అదేవిధంగా స్వీట్స్ ఐటంలో కూడా ప్రత్యేకంగా TV9 ఇచ్చిన దానిపైన మొత్తం స్పందించి యంత్రాంగం మొత్తం కూడా ఆదేశాలు జారీ చేసి రైడ్స్ ముమ్మరం చేశారు. ఒక్క రోజులోనే గతంలో 200 బేకరీలు, స్వీట్ షాపులపైన దాడులు చేసి మొత్తం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ యంత్రాంగం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా వారం రోజుల పాటు తెలంగాణ మొత్తం కూడా ఈ పాల ఉత్పత్తులు, అదేవిధంగా పాల సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే నెయ్యి కావచ్చు, దూద్ పేడ కావచ్చు, వెన్న, దీనికి సంబంధించినటువంటి మొత్తం
ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటన్నిటిపైన ఎక్కడెక్కడ సేల్స్ జరుగుతున్నాయో వాటి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. లోపాలు కల్తీలు ఎక్కడున్నా కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటూ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన మొత్తం ఫోర్స్ అయితే రంగంలో దిగింది. వారం రోజుల పాటు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నది కూడా ఫుడ్ సేఫ్టీ స్టేట్ డైరెక్టర్ శివలీల మొత్తం ఆదేశాలు జారీ చేశారు. అది టీవీ9తో కూడా డైరెక్టర్ గారు మొత్తం వివరించిన పరిస్థితి. టీవీ9 ఇచ్చిన వార్తా కథనాలపైనే మొత్తం కూడా యంత్రాంగం స్పందించి ఈరోజు మొత్తం కూడా ఈ దాడులను ముమ్మరం చేసిన పరిస్థితి. రైట్ లక్ష్మీకాంత్.